మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కొంతమంది అద్భుతమైన మెజిషియన్స్ ఉన్నారు. ఆ మెజిషియన్స్ చేసే ట్రిక్స్ చూసి మంచి వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. మరి అందులో ఉన్న మెజిషియన్ లో ది బెస్ట్ మెజిషియన్ డైనమో. అతను మెజిషియన్ ఇంపాసిబుల్ అనే టీవీ షో ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఆ షోలో అతను వివిధ రకాలైన దేశాలకు వెళ్లి తమ యొక్క మ్యాజిక్ తో జనాల్ని ఆశ్చర్యభరితులను చేస్తాడు. మరి ఇవాళ మన యొక్క వీడియోలో డైనమో ద్వారా చేయబడిన అద్భుతమైన మ్యాజిక్ ల వెనక ఉన్న ట్రిక్స్ గురించి తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. అతను చేసే ట్రిక్స్ ఏదైనా, నీటిలో నడిచేదైనా, భూమి నుండి 1000 కిలోమీటర్ల గాల్లో ఎగిరే ట్రిక్ అయినా, కేవలం ఒక్క చేతి సహాయంతో వెళ్తున్న బస్సును వేలాడుతూ ఉండేదైనా, అతను చేసే అన్ని ట్రిక్స్ వెనకాల ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, డైనమోని ప్రపంచం మొత్తం ద మెజిషియన్ బియాండ్ మ్యాజిక్ అని పిలుస్తూ ఉంటారు. ఇతను ఒకసారి ఫిజిక్స్ యొక్క అన్ని రూల్స్ ని బ్రేక్ చేశాడు. కొంతమంది ప్రత్యక్షంగా చూస్తున్న జనాల ముందు సడన్ గా నీటిలో చేయి పెట్టి ఐస్ గా మార్చేశాడు. చూసిన వారంతా నీటిని ముట్టుకోగానే ఐస్ గా ఎలా మారిపోయిందని షాక్ కి గురయ్యారు. కానీ ఆ ట్రిక్ వెనక ఉన్న రహస్యం చాలా సింపుల్. ఈ ట్రిక్ చేయడానికి అతను ఎంతగానో ప్రాక్టీస్ చేశాడు. తాను ప్రాక్టీస్ చేసిన తర్వాత తన యొక్క చేతులు నీటి మీద పెట్టంగానే అది ఐస్ లా మారిపోయింది. చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉన్నా గానీ దీని వెనక ఉన్న ట్రిక్ చాలా సాధారణమైనది. ఇక్కడ అతను చేయి పెట్టగానే నీరు ఐస్ గా మారలేదు. ఆ నీటి కింద ఆల్రెడీ ఐస్ ఉంది. అతను చేయి పెట్టగానే ఆ నీరు కిందకి వెళ్ళిపోయింది, మిగతాది ఐస్ గా మారిపోయింది. కేవలం అక్కడ ఒక చిన్న మెకానిజం ని యూజ్ చేశాడు. ఆ మెకానిజం ఏ విధంగా ఉంటుందంటే అతను నీటిని ముట్టుకోగానే ఐస్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు అది చూడంగానే అందరూ అతను చేతులు పెట్టగానే నీరు ఐస్ గా మారిపోయింది అనుకుంటారు. మరి ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. దాని తర్వాత డైనమో జనాల్ని మరికొంత ఆశ్చర్యానికి గురి చేయడానికి పైనుంచి కింద పడుతున్న నీటిని కూడా ఐస్ గా మార్చేశాడు. కానీ మీరు బాగా క్లియర్ గా చూసినట్లయితే అది ఎలా సాధ్యమైందో చూడొచ్చు. నిజానికి నీటితో పాటు ఐస్ కూడా అందులో ఉంది. అక్కడ కూడా ఐస్ మీద వాటర్ ఫ్లో అవడం వల్ల సడన్ గా వాటర్ ఆపగానే ఐస్ మనకు కనబడుతుంది. నీరు ఎప్పుడైతే ఆపేశారో అక్కడ మనకి ఐస్ కనబడుతుంది. చూసేవారికి అది ఒక మాయలా అనిపిస్తుంది. నెంబర్ 2, గ్రావిటేషనల్ ఫోర్స్ ఫెయిల్స్. ఇతను చేసే మ్యాజిక్ ని చూస్తే ఒక్కోసారి అతని ముందు గ్రావిటీ కూడా పనిచేయదు. ఈ వీడియోలో గ్రావిటేషన్ ఫోర్స్ ను కూడా ఎదుర్కొని డైనమో నుంచొని గాల్లో ఎలా వేలాడుతున్నాడో మీరే చూడండి. అతను అలా చేసేటప్పుడు కింద కూడా పడట్లేదు. మొట్టమొదటిసారిగా ప్రజలకు ఇటువంటి వ్యూ మ్యాట్రిక్స్ సినిమాలో కనిపించింది. మ్యాట్రిక్స్ సినిమాలో చేసిన ఆ ట్రిక్ ఎంతో అద్భుతంగా చేయబడింది. ఆ సినిమా చూసి డైనమో మైండ్ లో ఈ ట్రిక్ యొక్క ఐడియా వచ్చింది మరియు ఈ ఐడియా సూపర్ హిట్ గా మారింది. కానీ అతను ఒంటి కాలం మీద అలా ఎలా బెండ్ అయ్యాడో ఇప్పుడు మనం చూద్దాం. ఆ ట్రిక్ వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే డైనమో యొక్క షూలో ఉంది. ఆ షూ కేవలం ఆ స్టంట్ చేయడం కోసమే తయారు చేయబడింది. ఆ షూ ఫ్లోర్ మీద ఉన్న ఒక మేక్ తో ఇరుక్కుని ఉంటుంది. దాని యొక్క మెకానిజం అతను వంగినా గానీ పడిపోకుండా అది హెల్ప్ చేస్తుంది. కేవలం ఒక షూలో పెట్టబడిన మెకానిజం ని బట్టి మీరు కూడా డైనమో లాగా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయొచ్చు. నెంబర్ 3, బాటిల్లోకి వెళ్ళిన మొబైల్. డైనమో చేసిన మెజిషియన్ ఇంపాసిబుల్ లో ఒక ఎపిసోడ్ లో డైనమో ఒకసారి ఒక మహిళ దగ్గర నుంచి తన యొక్క ఐఫోన్ తీసుకొని సడన్ గా దాని యొక్క ఆకారం చిన్నగా చేసేస్తాడు. తర్వాత అతను ఒక వ్యక్తి దగ్గర నుండి ఒక ఖాళీ బాటిల్ ని తీసుకొని ఆ చిన్న ఐఫోన్ ని ఆ బాటిల్ లో వేసేస్తాడు. దాని తర్వాత అసలైన ట్రిక్ మొదలవుతుంది. చూస్తూనే డైనమో ఆ చిన్న ఐఫోన్ ని పెద్దగా మార్చేస్తాడు. ఒక అమ్మాయి ఆ మొబైల్ కి కాల్ కూడా చేస్తుంది. అప్పుడు చూసేవారు ఆ కాల్ రింగ్ అవ్వగానే ఆ బాటిల్ లో ఉన్న ఫోన్ ఆ అమ్మాయిదే అనుకుంటారు. కానీ నిజానికి ఆ ఫోన్ బాటిల్ లోకి ఎలా వెళ్ళింది? ఈ ట్రిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ట్రిక్ వెనకాల ఉన్న సీక్రెట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అసలు ఈ ట్రిక్ ని డైనమో ఎలా చేశాడని. ఈ ట్రిక్ చేయడానికి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ ఇచ్చే అమ్మాయి చుట్టుపక్కల ఆడియన్స్ కూడా డైనమో యొక్క మనుషులే. కానీ ఇక్కడ స్ట్రేంజర్స్ ఎవరంటే వీడియో చూస్తున్న వ్యక్తులు మాత్రమే. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ట్రిక్ ని స్టార్ట్ చేయడానికి ముందే డైనమో ఆ మహిళ నుండి తన యొక్క నిజమైన ఐఫోన్ ని తీసుకొని ఒక బాటిల్లో పెట్టేస్తాడు. డైనమో మహిళ దగ్గర నుంచి తీసుకున్న మొబైల్ నిజమైన మొబైల్ కాదు. ఆ తర్వాత కెమెరా ముందు డైనమో గేకో డివైస్ ని యూజ్ చేసి ఆ మొబైల్ ని తన జాకెట్ లోపలికి లాగేసుకుంటాడు. గేకో డివైస్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఎలాస్టిక్ బ్యాండ్ల యొక్క సహాయంతో వస్తువుల్ని పట్టుకోగానే
అయిపోగానే మెజిషియన్ యొక్క జాకెట్ లోకి లాగేసుకుంటుంది. ఆ తర్వాత డైనమో జాకెట్ యొక్క లెఫ్ట్ స్లీవ్ లో నుంచి ఐఫోన్ యొక్క చిన్న కాపీని బయటికి తీస్తాడు. ఇప్పుడు అతను దాన్ని ఒక ఖాళీ బాటిల్ లో వేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ కెమెరా కట్ లో మొత్తం బాటిల్ నే మార్చేస్తాడు. ఆ కొత్త బాటిల్లో పెద్ద ఐఫోన్ కూడా ఉంటుంది మరియు చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. కానీ ఆ రెండు ఫోన్ల మధ్యలో ఒక బ్లాక్ కార్డ్ పెట్టి ఉంటుంది. ఆ బ్లాక్ కార్డ్ డైనమో వేసుకున్న బ్లాక్ టీ షర్ట్ కలర్ లో కలిసిపోతుంది కాబట్టి ఆ బ్లాక్ కార్డ్ ఉన్నట్టు కనిపించదు. అప్పుడు డైనమో వెంటనే ఆ బాటిల్ ని తిప్పగానే అవతల వైపు ఉన్న ఐఫోన్ కనిపిస్తుంది. ఈ చిన్న ఐఫోన్ ని పెద్దగా చేయడానికి డైనమో కేవలం ఆ బాటిల్ ని ఫ్లిప్ చేస్తాడు అంతే. ఒకవేళ మీరు డైనమో యొక్క చేతి వేళ్ళని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ బాటిల్ టర్న్ చేస్తున్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత అదే సమయంలో అతను గ్యాకో టెక్నిక్ వల్ల చిన్న ఐఫోన్ ని అలాగే బ్లాక్ కార్డ్ ని తన యొక్క జాకెట్ లోకి లాగేసుకుంటాడు. చూసారు కదా, డైనమో చేసిన కొన్ని అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్స్ వెనకాల ఉన్న రహస్యాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.